ఈరోజు గత 5 నుంచి కూడా హెచ్సియుకి సంబంధించినటువంటి భూములు ఏవైతే 400 ఎకరాల భూమి ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో దానిపైన ఈ యొక్క ప్రభుత్వం కన్నుబడి అది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా మేము తీసుకొని వేలం వేస్తాం కాబట్టి మీకు హెచ్సియుకి ఏం సంబంధం లేదని చెప్పి వాళ్ళు వాదిస్తున్న సందర్భంలో హెచ్సియుకి సంబంధించిన విద్యార్థులు హెచ్సియుకి సంబంధించిన మేనేజ్మెంట్ అంతా కూడా అది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి భూమి రాబోయే రోజులలో విద్యార్థుల భవిష్యత్తుకు ఆ భూమి అవసరం కాబట్టి ఖచ్చితంగా అది హెచ్సియుకి ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళ వాదనలో భారతీయ జనతా పార్టీ వాళ్ళతో పాటు ఏకీభవించి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హెచ్సియు భూముల్ని వేలం వేయడానికి తీసుకునే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకుంటాం విద్యార్థులకు పూర్తిగా అండగా నిలుస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. 2400 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూమిని గత ప్రభుత్వం కూడా హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి విలువైన భూములందరినీ కూడా వేలం వేసి ప్రభుత్వానికి రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి భూములు ఉండగా పూర్తిగా వేలం వేసి అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ కూడా వారు ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ కూడా భూ ఆక్రమణ చేయడం జరిగింది. వాళ్ళే ఈ యొక్క హైదరాబాద్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో వారు నమ్మక యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రజలకు ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యస్తుంది. మేము కూడా భూములు తీసుకోవడం అమ్ముతామని చెప్పి తెలియకనే చెప్తుంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భూములను అడ్డుకుంటాం. ఏ ఒక్క గజం కూడా దాంట్లోకి వెళ్ళి వదలం. ఆ ఏ ఒక్క భూమిని కూడా మీరు